జ్ఞాని భాస్కర్. ఆడు స్టేజ్ కింద ఒకటి చెప్తున్నాడు, వీడికి ఎక్కిన తర్వాత ఒకటి చెప్తున్నాడు. నా ఫోన్ లాక్కున్నాడు, ఆడి ఫోన్ నాకు ఇచ్చాడు. అసలు ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ జ్ఞాని భాస్కర్ ఆన్ స్టేజ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. నమస్కారం అందరికి. కళ్ళెందుకు తెరవట్లేదంటే పొద్దుగాలే లేచి నా ముఖం చూసుకుంటే నాకు చాలా అదృష్టం జరుగుతుంది. అది ఎన్నో రోజుల నుంచి వచ్చిన ఆనవాయితీ. సో ఈ రోజు కూడా నా ముఖం చూసుకొని ఈ రోజు చాలా అదృష్టం జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి. ఏమైందిరా? ఇది అమర్గాడా? అరే అమర్, అరే ఇది నీ ఫోన్ ఆరా? అర్రే ఇది నా ఫోన్ రా. ఎందుకు వచ్చిందిరా నా దగ్గరికి? రాత్రి తాగేసి నేను నా ఫోన్ అనుకో నీ ఫోన్ తీసుకెళ్ళాను రా. ఇదిగో తీసుకో. నల్ల పిల్లి ముఖం చూస్తే ఏం కాదురా, నీ ముఖం చూస్తే ఎంత దరిద్రం ఉంటుంది ఎవరికి తెలుసురా? ఏంటి మమ్మీ ఎవడీడు? కొడక ఈ రోజు కనుక నాకేదైనా జరగాలి అప్పుడు చెప్తారా నీ పని. అయ్యో ఊరే, నువ్వు చెప్పిన లేదన్నా పొద్దున్న లవర్ ఫోన్ చేస్తుంది. హలో హలో బేబే, హలో బేబే. అరే ఏంట్రా ఇది? నీ అమ్మ చెప్పు బేబీ. బేబీ ఓ 10,000 ఫోన్ పే కొట్టు. ఏంది? ఓ 10,000 ఫోన్ పే కొట్టు. ఫోన్ 10,000 ఉండాలి కదా, 10,000 ఉండాలి కదా. నేను నవ్వుతున్నావో ఏడుస్తున్నావు క్లారిటీ చెప్పి. 100 కోట్లు బాగాలేదు. నీ అమ్మ కొడుతు నాకు. అరే పొద్దు వాళ్ళు 10,000 బొక్క పెట్టినావు దరిద్రుడా. పుట్టినోడా బాబోరా. వచ్చినాయి చూడు సెండెడ్. ఈ అమ్మ జీవితం ఏందో మీరు ఎట్లా గడుస్తుందేమో. బేబీ మనం ఇవాళ ఎక్కడికి వెళ్దాం? పార్క్ వెళ్దామా? కేబిఆర్ పార్క్ కి పోదామా, కృష్ణకాంత్ పార్క్ కి పోదామా, లూమిని పార్క్ కి పోదామా? జూ పార్క్ వర్రి. ఓసే నువ్వు నా లవర్ అయ్యండి వాంతో తిరుగుతున్నావేంది? అరే నువ్వు నా ఫ్రెండ్ కదరా, నా లవర్తో తిరగడానికి సిగ్గు లేదురా? నీ ముఖానికి నువ్వు మాట్లాడడం యాసకి ఏమైనా సంబంధం ఉందా? అవే ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? వాన్లో ఉన్నది ఏంది, నాలో లేనిది అందం. అందమా? వాడి ముఖం అంతా గడ్డమే ఉంది కానీ. ఆ హెయిర్ స్టైల్ చూడు, నీరు చూడు. ఏడుందాడ ఎయిర్పోర్ట్. ఆఫీస్కి అలాగో. హలో భాస్కర్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి, స్పీకర్ ఆన్ చేస్తాను. చెప్పండి సార్. హలో భాస్కర్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నేను జాబ్ లో నుంచి తీసేసాం వేరే జాబ్ తో అడుకోవచ్చు గాను. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మిల్క్ బ్యూటీ అన్నావు, కనీసం డికాషన్ దించుతావా లేదా? వెళ్ళిపో, నాకు స్లాంగ్ అర్థం అట్లా. ఏం చేద్దామంటావు మరి? నీకేమన్నా ఏం చేసిండ్రా? పొద్దున్నే జాబు పోయింది, పైసలు పోయినాయి, పిల్ల పోయింది, దోస్తు పోయిండు. ఈ అమ్మాయి బతకడం కన్నా చచ్చిపోవడం మేలురా. చచ్చిపోతా. పాయిజన్ కొనేనా? ఎదవ తెలియదారులు చూపించుకే. నీ ప్రాబ్లం ఏంటి? చచ్చిపోతాడు. నేను హ్యాపీగా ఉండాలి. ప్రెజర్ నా వల్ల కాదు. నాకు తెలిసిన ఒక ఊరుంది, ఆడికి పంపిస్తా, హ్యాపీగా ఉంటావు. అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. అస్సలు నీకు చచ్చినట్టు నీకే తెలియదు. దండ్రా, థ్యాంక్స్. అర్జెంట్గా వెళ్ళిపో. పాజిటివ్ ఎనర్జీ. ఇదే ఊరు అనుకుంటా. ఆగండి. ఏడుండండి. ఎవరు పంపారండి మిమ్మల్ని? నన్ను అమర్దీప్ గారు పంపాడండి. వాడు వచ్చిపోతూనే ఉంటాడు 3 నెలలకు ఒకసారి. చెప్పండి మీరు ఎందుకు వచ్చారా? ఇది మంచూర్ అని చెప్పాడండి. అవునండి. అయితే మన ఊర్లో ఏంటుంటది అంటే అండి, మా ఊర్లో అసలు ఏడవకూడదండి. ఆయనకు అదే కదా కావాల్సింది. అవునా? అసలు ఎమోషన్ కూడా ఫీల్ కావకూడదు. అయ్యి అసలు కానండి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలా? ఎప్పుడు నవ్వుతూనే ఉండాలండి. అయితే చిన్న అగ్రిమెంట్ ఉంటుందండి, సైన్ చేసేయాలండి. దేనికండి అగ్రిమెంట్? అంటే చెప్పకుండా వచ్చారు, చెప్పకుండా వెళ్ళిపోకూడదు అని చెప్పి అగ్రిమెంట్ చేయించుకుంటాం. తులసి అగ్రిమెంట్ అయిపోయిందండి. ఇప్పుడు రావచ్చండి. వచ్చండి సార్. ఇంతకు మీ పేరేం పేరు సార్? నా పేరు దాల్చిన చెక్క అండి. నైస్ నేమ్ అండి. మీ పేరేంటండి? నా పేరు సాంబారు. సాంబార్ మధ్యాహ్నం రాత్రి తిన్నప్పుడు కూడా నేను మొత్తం సాంబార్ని. ఏంటి మమ్మీ ఎవడీడు?
మా వైఫ్ అండి, మా వైఫ్ చెన్నై నుండి అండి. ఓయ్ సార్, ఓయ్ సార్. వద్దు సార్, అన్ని సార్ జుర్రకండి. నైస్ టు మీట్ యూ. మా వెల్కమ్ ఏంటంటే హగ్ ఇస్తామండి మేము. రండి. జుర్రకండి సార్. సార్, సార్. సార్, సార్, జుర్రకండి. మొత్తం జుర్రారు సార్. సాంబార్ అంతా బయటకు వచ్చేసి, సాంబార్ అంతా బయటకు వచ్చేసి. సార్, నేను ఉండడానికి ఇల్లు ఎక్కడ సార్? ఇది మీ ఇల్లు అండి మీది ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అయ్యో, ఏమైందండి? ముళ్ళు గుచ్చుకుని సార్. అవునా? సరే 10,000 కొట్టండి. దేనికండి? అది ముళ్ళు గుచ్చుకున్నది బాధపడుతున్నారు కదా మీరు, ఫైన్ కట్టాలండి 10,000. ఏం మాట్లాడుతున్నావురా? నేను బాధపడితే మీకెందుకు ఫైన్ కట్టాలి? చెప్పాను కదండి, మా ఊర్లోకి వచ్చాక బాధ పడుకోవద్దని చెప్పలేదా నేను? చెప్పావు అలా కాదండి, లేదు, నొప్పి నాది. 10,000 కట్టాలి. కాదండి, నొప్పి. లేదు, అంటే ఎస్. అరే క్యూఆర్ కోడ్ అంటే వాడు. క్యూఆర్ కోడ్ అండి. ఏంటి స్కాన్ అవ్వట్లేదండి, ముఖం ఎక్కడెక్కడ వెళ్తుంది. నన్ను సరిగా పెట్టు అన్న. కొట్టానండి, వచ్చింది చూడండి. 10,000 రూపాయలు పడ్డాయి. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ చిరంజీవి గారు. థ్యాంక్ యూ చిరంజీవి గారు కాదండి, థ్యాంక్ యూ బాస్ కదా. బాచే గారు చిరంజీవి గారు. బిట్టు నువ్వు సూపర్ రా. ఇకపై నేను అసలు బాధపడను. ఏడవను సార్, ఓకేనా? ఓకేనా. కొంచెం నేను స్నానంకి వెళ్తానండి. ఓకేనా, మేము ఇబ్బంది పెట్టమండి. ఓకే, వెళ్తున్నాను. చేయండి. అబ్బా, ఈ ఊరు ఎంత పీస్ఫుల్ ఉంది. ఫస్ట్ స్నానం చేసేయాలి. నా పిల్లలను ఎందుకు మోసం చేసింది ఇప్పటికి అర్థం కాదు. 10,000. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, అసలు ఎన్నో పెంచుకున్నాను. సాంబార్ గారు సార్, ఏ సార్ బాత్రూంలోకి వచ్చారు? ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, అసలు పంచుకున్నాను అని బాధపడుతున్నారు కదా, దానికి 20,000 ఫైన్ కట్టేయండి. సార్, నేను బాత్రూంలో బాధపడితే మీకేనా తెలుసు సార్? నాకు కెమెరా పెట్టేసాం ఒక మంచి. ఏయ్! ఒక్కరి సార్, ప్లీజ్ సార్. లేదండి, మీరు 20,000 కట్టండి. బట్ వెయిట్ చేస్తున్నాడు అండి. వచ్చిందా? 20,000 అకౌంట్లో పడ్డాయి. థ్యాంక్ యూ చిరంజీవి గారు. బుర్ర తక్కువ ఎదవల్లారా. థ్యాంక్ యూ బాస్ గారిని, థ్యాంక్ యూ చిరంజీవి గారు అన్నారు. నైస్ క్యూఆర్ కోడ్ అండి. అవునండి, మీరు భోజనం మేము చేశారా? నేను హోటల్కి వెళ్ళి తినేస్తాను. అదే, మీరు మా ఊరికి వచ్చారు, హోటల్లో తింటానండి. దాసి చక్కి గారు, మీరు వెళ్ళకండి. మీరు మరీ చెక్ అన్నారు అనుకోండి, ఎడిట్ లో వాళ్ళు ఏరని చెప్పారు. సరిపోయారు ఇద్దరును. చాలా హ్యాపీ. ఇంత నవ్వుతూ బతకాలంటే ఎవరికి రావద్దు ఇలాంటి, నాకు ఒక్కడికి రావాలి. భాస్కర్ గారు, ఇది మా హోమ్ మేడ్ అండి, తినండి. వావ్, రెడ్ రైస్ తినండి, బాగుంటుందండి. చాలా బాగుంటుందండి. అవునండి. ఏదో తేడాగా ఉందేంటి? బాగుంటుంది, మా హోమ్ మేడ్. గొడ్డు కారంతో చేసాం. గుర్తుకోవడం అయిపోయింది నాకు కథం. బాగుందండి. బాగుందండి. మండుతున్నట్టుంది. క్యూఆర్ ఎందుకండి? మీ కళ్ళలోకి 2 drops వచ్చేసాయండి, దానికి 20,000 ఫైన్ కొట్టండి. ఎదవ తెలియదారులు చూపించుకే. 20,000 అది మొక్కలు సరిగ్గా పెట్టమని చెప్పారు. పెట్టు. పడ్డాయి. 20,000 అకౌంట్లో పడ్డాయి. ఓకేనండి, మీరు వెళ్ళండి. మీరు చిరంజీవి గారి పేరు సగం పలకట్లేదు. నెక్స్ట్ ఫ్యాన్స్ మనని అందరికి కొట్టేస్తారా? నీళ్ళు వచ్చినాయి, అటు వెళ్ళిపోమనండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. లంచ్ చేశారు కదా, రెస్ట్ ఏమో తీసుకుంటారా? శుభ్రంగా పడుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, పండుకోండి సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. సార్ గుడ్ నైట్. కర్మరా బాబు. అమ్మ జీవితం ఏముర్రా ఇది. ఈ దోమలు, ఫ్యాన్ లేదు, ఏం లేదు, దోమలు. సాంబార్ గారు మీరు 30,000 కొట్టేసేయండి. దేనికండి? అంటే మీరు ఇప్పుడు దోమలు కట్టారా? దోమలు కొడితే 30,000 అండి. దోమలు కడితే ఫైన్ కాదండి. మీరు చిరాగ్గా చీ అని చిరాగ్గా పెట్టారు కదా ఫేస్, దానికి 30,000 ఫైన్ అండి. 30,000 ఫైన్ అండి.
దోమలు గారు చిరాకు పెట్టకుండా ఎలా పెడతారండి? సంతోషంగా కొట్టుకోవాలండి ఇట్లా అనుకుంటా అనుకుంటా. వచ్చిందండి కొట్టేయండి దానికి పాపం. ఇది అమ్మాయి స్కాన్ వీడు సార్ 20,000 పడ్డాయి. ఇంకా 10,000 ఎందుకు కొట్టలేదని మీరు 10,000 కొట్టండి. ఏంద్రా మనిషి కాదు 30,000 ఏంది ఏంద్రా ముక్కు ఆపేసి నువ్వు? అంటే గత 6 minutes నుంచి మీరు అరుస్తున్నారండి. దానికి ఒక 1,20,000 అండి. నేను అరవాలా? నా మీద అరిసే వాళ్ళని అడగండి కావాలంటే. అరిచాడు బాగా అరిచాడు. ఈ ముఖంలో చెప్పు ఏంది స్కాన్ అయితే అయ్యిందండి. నేను పడుకుంటాను సార్. కానీ మనిషే పుట్టాక కొంచెం మన సిగ్గుశరం ఉండాలండి. చచ్చిపోవడం బెటర్ దీనికన్నా ఉండి భూమి మీద. దేనికి సార్? అంటే మా ఊర్లో ఒక మనిషి చనిపోతే మీరు ఇక్కడ పండుకుంటున్నారు చూడండి, కొంచెం మన సిగ్గుశరం ఉండాలండి. నేను రావాలండి? వద్దులేండి, మీరు మేము రమ్మన్నాం అట్లా. ఓకే నువ్వు కూడా ఈ రోజు అట్లనే చచ్చిపోతావు పండుకొని. పోదాం పదండి సార్. ఎవరు చచ్చిపోయారు సార్? ఏంట్రా ఇది? చచ్చిపోతాడు ఏడుస్తారు కదా సార్. మీరు ఏడకూడదండి అలాగా, మేమే ఏడవాలి ఊరల్లో. మీరు గెస్ట్ లాగానే ఉండాలి, లేకుంటే మీకు 20,000 కట్టే. ఊర్లోకి వెళ్ళిపోతా. వెళ్ళిపోతే చూసుకోండి, అగ్రిమెంట్ చదవండి. ఊర్లోకి వెళ్ళిపోతే ఏముందో అంత లేవండి. మీరు ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు. అదేంటండి ఊర్లోకి వెళ్ళి బయటికి వెళ్తే 10 లక్షలు అని రాశారు? అవునండి, చాలా ఛానల్లో కూడా చేపిస్తారు, మీకు గుర్తులేదేమో. కొట్టండి. ఎంత 1,20,000 అండి? కొట్టా 20,000 పడ్డాయి. అక్క చూడే బావ చచ్చిపోతున్నా అవుతున్నాడు. సిగ్గు శరం ఊనం మానం ఏమన్నా ఉన్నారా నీకు? నా మొగుడు చచ్చిపోయి మేము ఎడతా నవ్వుతావు. వెళ్ళిపోదాం పదండి. మరి ఇక్కడే పక్కన మాది ఒక ఫ్రైడ్ రైస్ షాప్ ఉందండి, వచ్చేస్తారా? ఫ్రైడ్ రైస్ షాప్? అవునండి. పదండి తిందాం పదండి. మీరు శవాన్ని ఎత్తుకెళ్ళండి. ఫ్రైడ్ రైస్ దుకాణం ఎక్కడ ఉంటుంది? ఇదేనండి మా ఫ్రైడ్ రైస్ దుకాణం. ఓ సో నైస్. ఒక్క నిమిషం బ్రదర్, ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. హలో ఏయ్ అరే కైరాజ్ చెప్తారు గాడిది కిందకి వేస్తున్నావు. చాచాచు మీరు ఇక్కడ రండి, మీతో మాట్లాడు. సాంబార్ గారు వచ్చిన చెప్పండి. QR కోడ్ నా మీద పంచలేస్తే డబ్బులు అయితే క్యాష్. ఏంటండి చెప్పండి. మీరు వాని మీద అరిచారు చావు అన్ని చైనీస్ వాళ్ళు మన వాళ్ళు అట్ట అయితే అండి. దానికి 2,50,000 కొట్టండి ప్లీజ్ సార్. 2,50,000 కొట్టేస్తారా మీకు? 2,50,000 పడ్డాయి. ఓర్ బేబీగా యాడున్నావురా బేబీ? నువ్వేంది ఈ ఊరికి వచ్చినావు? ఇట్టలు రారా? ఏమైంది? అతను మోసం చేసేసాడు అయ్యా. ఎవడు? నేను నిన్ను ఇడిచిపోయా. నవ్వుకుంటూ చెప్పి ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ సాంబార్ గారు, ఈమె ఎవరు? మీ లెక్చర్ ఎవరు? లెక్చరర్. మీ తాలూకానే కదండి? నా తలకనే. సరే, పైసలు కొట్టండి. దేనికండి? ఆమె వచ్చి ఏడుస్తున్నాడు పాపం, ఎమోషన్ ఫీల్ అవుతుంది. నవ్వుతూ మాట్లాడేది. నాకు ఇంత ఏడు వద్దండి, అలా నవ్వుతున్నారు. చదవా ఒక్క చిన్న సార్ ఇప్పుడు కొడితే ఎంత సార్? ఒక్కొక్క దెబ్బకి 20,000. లక్ష కడతా సార్. సార్ ఒక ఆఫర్ ఉందండి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటండి? మా ఊర్లో ఎవరైనా చంపేస్తే 50 lakhs ఫైన్ అండి. 50 lakhs ఫైన్ అండి. అయిపోయింది బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. పోతే వాడి సార్. సార్ ఇంకొక్కరిని చంపుతా సార్. ప్లీజ్. ఎవరిని చంపుతారు? ఈ చెప్పలేదురా నువ్వు నాకు. మొత్తం మార్చేశాడు దేవుడు. ఇగో నువ్వే పొడుచుకో. కింద పడాలా? ఓకే పడతా. కళ్ళు మూసుకున్నా. అరే
1 crore కొట్టండి. ఇప్పుడు కొట్టకపోతే పరిస్థితి ఏంటి సార్? కొట్టకపోతే మిమ్మల్ని పంపించమని మేము ఊర్లో నుంచి. ఒక్క నిమిషం సార్, నేనే పోతా.